ఇప్పుడే అందిన వార్త ఇరకాటంలో నెట్టేసిన బీఆర్ఎస్ కేటీఆర్ ముఖ్యమంత్రికి బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకి తెలుపుతామండి. నాంపల్లిలో తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కార్యాలయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక ఆ కార్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్లో చెరగని మంటలు చెలరేగి బిల్డింగ్లోని అన్ని ఫ్లోర్లకు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లను మంటల అదుపులోకి చేస్తున్నాయి అన్నమాట. ఈ ల్యాబ్లో ఓటుకు నోటు, ఇక ఆడియో వీడియో ఫైల్స్, ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన ఆధారాలు, కొన్నేళ్ల నుంచి భద్రపరిచిన పలు కేసులకు సంబంధించిన ఆడియోలు వీడియో ఫైల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. పలు కీలక కేసుల ఆధారాలని కూడా ఇక్కడ కంప్యూటర్లో భద్రపరుస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపైన అధికారికంగా స్పష్టత రావాల్సి అయితే ఉంది. అయితే హై సెక్యూరిటీ జోన్లో ఫోరెన్సిక్ ల్యాబ్లో మంటలు చెలరేగడం, భవనంలో అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించడం వంటి పరిణామాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంచలనం రేపైన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ నోట్లు ఆధారాలు ఈ ల్యాబ్లోనే ఉన్నాయని తాను అనుకుంటానని కేటీఆర్ అయితే అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, FSL సిబ్బంది అధికారికంగా స్పందించాల్సి అయితే ఉంది.